ఎందుకంటే ఎప్పుడైతే మీ టార్గెట్ పెద్దగా ఉంటుందో మీ ఫోకస్ అనేది ఇంకా ఎక్కువ పెడతారు, ఆటోమేటిక్గా మీరు ఎక్కువ రీచ్ అవుతారు. ఫస్ట్ టైంలో ఒక ప్యాసేజ్ కాబట్టి మీరు బాగా చదివారు, అందులో 3 లైన్స్ కవర్ చేయగలిగారు. ఇప్పుడు 6 ప్యాసేజెస్ ఉన్నాయి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు కాబట్టి 3 ప్యాసేజ్ చదవగలిగారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీ టార్గెట్ అనేది ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా మీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ టార్గెట్ చిన్నగా ఉంటే మీ సక్సెస్ రేటు చిన్నగా ఉంటుంది, సక్సెస్ అవుతారు బట్ దాని నుండి వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ గోల్ ఏదైతే ఉందో పెద్దగా పెట్టుకోండి, దానికోసం పరిగెత్తండి. సక్సెస్ పూర్తిగా రాకపోయినా 70 to 90% మీరు సక్సెస్ అయిపోతారు, ఆటోమేటిక్గా రిమైనింగ్ది నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయిపోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి మోర్ వాల్యుబుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నీట్, జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ సాధించాలనుకుంటే ఒకసారి మన ఇన్స్టిట్యూట్ రండి, మీకు ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ రాసిన తర్వాత అసలు మీలో ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది, మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలరా లేదా, క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి సజెషన్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు. For more information, please call the number. Okay? Thank you for watching my video. Thank you. All the best. Take care. Bye-bye.